హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ విఘ్నేశ్వర ఫుడ్స్. నేను పులిహార చేస్తున్నానండి, ఆంధ్ర స్టైల్ పులిహార. నేను వేడివేడిగా అన్నం వండుకున్నాను, అంటే వీడియో చూపించడం కోసమని ఒక 2 గ్లాసెస్ రైస్ పెట్టాను. అది అన్నం ఉడకగానే కొంచెం పలుకుగా వండుకోవాలి. ఆ పలుకుగా వండిన వేడివేడి అన్నంలోనే ఒక స్పూనుడు పసుపు, కొంచెం నూనె, కొంచెం సాల్ట్, కరివేపాకు కలిపి రైస్ అంతా కలిపి మూత పెట్టేసుకుంటానండి. నేను ఇప్పుడు ఇది కమ్మటి వాసన వస్తుంది అన్నమాట. మీకు తెలుస్తుంది కదా, వీడియో తీస్తుంటే పొగ వస్తుంది, ఆవిరి వేడివేడిగా అన్నం ఇలా కలిపి పెట్టుకున్నదే చాలా టేస్ట్ వస్తుందండి. పులిహారకి ఫస్ట్ ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మూకుడిలో నేను ఆయిల్ వేసుకొని ఇదిగోండి ఫస్ట్ పల్లీలు వేపుకుంటున్నాను. పల్లీలతో పాటు తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు వేపుకుంటున్నానండి. ఇదిగోండి చూడండి, తాలింపు గింజలు వేసాను. వేసినప్పుడు నేను వీడియో తీయలేదు, అందుకు మీకు చూపిస్తున్నాను. తర్వాత కరివేపాకు, నేను కొంచెం అల్లం వేసుకుంటానండి, కొంచెం బెల్లము, ఇంగువ, తర్వాత చింతపండు. ఇదిగోండి కలిపెట్టుకుని రైస్ చూపించా కదా, చింతపండు గుజ్జు కొంచెం చిక్కగా పోసానండి. అది బాగా ఉడికిన తర్వాత ఆయిల్ పైకి తేరుకుంటుంది కదా, అప్పుడు ఇక చూడండి ఆయిల్ పైకి తేరుకుంది. నేను ఇందులో ఇంగువ, అల్లము, బెల్లం కూడా వేసానండి. ఇప్పుడు నేను ఇంకా రైస్లో కలిపేసుకుంటాను. ఎంతో టైం పట్టదండి, ఒక 20 మినిట్స్లో మనం రెడీ చేసుకోవచ్చు. కావాల్సిన పదార్థాలన్నీ ఇంట్లో ఉన్నాయనుకోండి, టకటక రెడీ అయిపోతుంది పులిహార. ఒక ½ అన్ అవర్లో పులిహార రెడీ చేసేసుకోవచ్చు అండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. పల్లీలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పసుపు, ఉప్పు, ఇంగువ, అల్లం, బెల్లం ఇవన్నీ వేసానండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్.